ఈ పసలు పంట మంచిగానే పండింది కానీ పైసలు ఏనంతే చూడాలి. ఇక ఓ కుప్పచ్చన అంటే ఉన్న ప్లాన్ కట్టి సపరేట్గా ఉండాలనుకుంటానా. ఏమవుతుందో మరి. నమస్తే సత్యయ్య బావ, ఏదో వేస్తాను. పెళ్లి సూపులోకి వేస్తానా? పెళ్లి సూపులకు వేస్తున్నావా? మా అక్కున్నా కాకి తిక్కేసాలు ఎందుకు ఎత్తున్నావు బావా? పాపం దీపం లెక్క మీ అక్క ఒక్కతే ఉంటుంది కదా, ఇంకో అక్కను తెచ్చిందనుకో ఇద్దరు సోబతుంటారు అనుకుంటున్నా. ఏంది బావా ఇట్లా పందులతోటి కందులు బుక్కు పనులు చేస్తాను? మా అక్కకి ఎవరు లేరనుకున్నావా? నేనున్నా ఇట్లా చేస్తావు. గుడాల బుక్కంగా మెడ నరాలు తగినట్టు పరాశగా మాట్లాడితే పరిశ్రమ అవుతాను. పరేసిన మాట్లాడా? ఒక్కసారి గంట మాట అంటే నా బొక్కిరినంత పనైంది బావా. నీ అన్ని ఇరుతాయి. ఈ వయసులో నాకు పిల్లలు అడుగుతారు, అడిగింది అనుకో మాటలతో అడుగుతారు తెలుసా? నువ్వు అడిగినా అడుగుతావు బావా ఇచ్చిరికానికి. అవుగాని తొవ్వంటి పోయేటువంటి మందలు చాగబడ్డావు ఏంటి చెప్పు. అందరూ వ్యవసాయం చేసుకుని రూపాయలు సంపాదించబట్టి నాకు ఏం లేకపాయే. అయితే నేనేం చేయాలి? నా కుప్పల కల్లి తప్పదీసి నీకు ఇయ్యన్నా. నీ కుప్ప నాగితే నీకు సిప్ప చేతి కట్టది బావా. అట్లద్దు గాని నీ భూమి 2 పసర్లు పాలిగి చేసుకొని బతుతా. నీకు పాలకిచ్చి నేను ఇంట్లో సాయి దాక్కుంటా కూర్చుంటావా? ఏమో నా భూమి మీద నీ కన్ను పడేదేందో. నా కన్ను నా దగ్గరనే ఉంది బావా, నా మనసు మాత్రం నీ పొలం మీద ఉంది. ఒక్క 2 పసర్లు బావా, వ్యవసాయం చేసుకుని ఎంతో కొంత ఎన్నికేసుకొని బతుతా. నువ్వు వెనుకనే వేసుకో ముంగట్నే వేసుకో, నాకు అవసరం లేదు. నా పొలం మాత్రమే నీ అని. అబ్బా నువ్వు గట్లంటే ఇట్లా బావా? అట్లనే పోతే ఎట్టాను అంటావు? నువ్వు అడగంగానే లొడుగు వాడు ఇస్తా అనుకుంటాను నా భూమిని. అయ్యో బావా నీకంటే ఎక్కువ వ్యవసాయం చేస్తా. వట్టికేం కాదే, పాలకి పైసలు ఇస్తా. జరియరాదే నీ పైసలు ఇస్తావా? నేను కట్టపడేది నీకు కనిపించలేదా? నాకన్నా ఎక్కువ చేస్తావా నువ్వు వ్యవసాయం? నీ పాదన పొలం జోలికి ఇట్లా తీసినావనుకో తేలితో గుట్టిపిచ్చి చంపుతావు ఏమనుకుంటాను. హలో ఏవో నా పొలం మీద కనపడది. వ్యవసాయం రానోళ్ళు కూడా ఏదో పట్టబట్టి వాళ్ళకి పాలకిచ్చాడ ఏ దిక్కుంటుండు కావచ్చు. ఏం మనసులో ఏమో. ఉన్నావానే? వినవట్లేదా? ఏంది ఇంత అంటే వినవట్లేదా? సపోర్ట్ చేస్తలేవు. నీకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నా. అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినవే. పాడేకాయలకు పీడగొట్టే గిదే కావచ్చు. మరి ఇప్పుడు తిన్నా మరి ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూనే పిండిని విసుకున్నట్టు విసుకపోతే అవుతుంది నిన్ను. నేను అనేది గట్ల కాదు. నీకు విడాకులు ఇస్తానా యూట్యూబ్ వీడియో చూస్తానా? నువ్వు నిజంగానే విడాకులు ఇస్తావని గంతులు ఎత్తానా? గంతులు ఎత్తనే నీకు అంతలు నలుతా. ఇప్పుడు అత్త అంటే చెత్తలు అవుతుంది నీ గుణం. ఎందుకు అసలు గిన్నేళ్ళు నీతో సంసారం చేసే వరకు నా పానం అంతా బాణం జాగినట్టు జాగిందే. అందుకే మొత్తంతా కరిగిపోయి చెత్త సామైతాను. అబ్బో ఈ మాటలకేం తక్కువ లేదు. అప్పుడు కరెంట్ అయినా మన ఇంటికి వచ్చిపోయింది. అందుకే ఆ ఇల్లు మంచిపరిచిందట. ఈ మురిగిపోయి మాటలకి నిన్ను అరగదాకా జరగబుద్ధి అవుతుంది. మర్చిపోయచ్చుడు కాదు, కరెంట్ బిల్లు కట్టలేదా వచ్చిండు. కట్టలేదా? మొన్న ఇచ్చిన కాదా నీకు కరెంట్ బిల్లు కట్టవాలి? ఎందుకట్లే? కట్టలే. కడదామని పోయే వరకు ఒకటి మంచి సీర కనబడి కొన్నా. ఏంది కరెంట్ బిల్లు కట్టమని ఇస్తే కట్టుకునే సీర కొన్నావా? ఇప్పుడు ఎట్లా మరి? సీర కట్టుకొని సీర కట్టవా? కరెంట్ కడి చేస్తే ఎందుకు కడిగేస్తాడు? నువ్వు కట్టావా? పూర్వం పైసలు ఇప్పో కట్టేస్తాడు. ఎవరికి ఏమేరి పడుతుంది ఇంట్లో వంట అంటే చిల్లర ఖర్చులు పెట్టుకుంటా గల్లల గల్ల మాట్లాడుతాను. ఆవు కట్టం చేస్తే ఏర్పడుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాడు? పో ఇంటి అనుకున్నాడు కావచ్చు. ఆగు మిమ్మల్ని సీకర్లో వండబడితే ఏర్పడుతుంది. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? అప్పుడే తిన్నా అరిగేదాకా. నీకేంద్రా సుఖానికి వచ్చినావు? కంచంలో తింటున్నావు, మంచంలో అంటున్నావు. మా బాపు ఉంటే నేను తోపులేక బతుకుడేనే. అన్ని మా బాపే చూసుకుంటాడు. మీ బాపి చేసినాక నీ ఈపెందుకు అంగుతుంది గాని మరి నేను చెప్పింది ఏం చేసినావు? చేత తీయరా అది. నిన్ను కాదని ఏడన్నా పోతానా చెప్పు? నువ్వు కంక కట్ట పట్టి కొట్టినా కానీ నేటు తింకపో. సరేగా నేను చెప్తాను. ఏం లేదు, చెట్టు కింద నిలబడి నీతోటి చిక్కడి మాటలు మాట్లాడుతున్నా. అబ్బో ఏం చేస్తున్నావురా? అమ్మ బాప కొంచెం ఏంటిదే బాబు? ఇగో నీ తీసుకుపోయి కరెంట్ బిల్లు కట్టరాపో. కట్టత్తా బాబు. నాకు ఒక 200 ఇవ్వాలి, కొద్దిగా పని ఉన్నది. ఇస్తా. ఎందుకు ఇయ్యా? తినుకుంటా వంట అంటే ఏది పడుతుంది నీకు? మీ అవ్వేమో అట్లా కొడుతుంది, నువ్వేమో ఇట్లా కొడతావు. పైసలు ఏం నుంచి వస్తున్నారా? ఇయ్యి అంటాడు. పో పోయి కరెంట్ బిల్లు కట్టుకో. సరే
ఇంట్లో కొడితే సంసారం ఏడ దక్కుతుంది. అనేవయ్య పొలం కడగతా. ఓయ్ ఏంది అద్దంటే గిట్టి తీసుకొచ్చినావు? ఇవాళ ఎందుకో నీతోటి మాట్లాడాలని పానం కొట్టుకున్నది, అందుకే తీసుకొచ్చిన. రోజు ఫోన్లో మాట్లాడుతున్నావు కదా. ఫోన్లో మాట్లాడితే మాటలు వినిపిస్తాయి, అది గిట్లయితే మనిషి కూడా కనిపిస్తావు. నువ్వు మనిషివి, తికమకైనా ఇకమతులు బాగా వస్తాయి కదా నీకు. సరే చెప్పు. ఒకసారి కన్ను ముయ్యి. నా కాళ్ళు కాదు, నీ కాళ్ళు. నీతోటి గండగా ఉన్నది కదా. ఆహా నాకన్లా. సరే మోసుకుంటా. కట్టడా ఇగో నీకోసం చాక్లెట్ తెచ్చిన. అవునా? అప్పుడు అడిగితే పైసలు లేవన్నావు, ఇప్పుడు ఎట్లా తెచ్చినావు? తప్పులు చేస్తోనికి అప్లోడ్ ఉన్నట్టు నాకు మా బాబు ఉన్నాడు కదనే. అంటే మీ బాపు ఆ పైసలు కోడలి గొనిమని ఇచ్చిండా? అట్లా చెప్తే అనకాల గుద్ది తునకలు తినబెడతాడు. గవి కూడా చెప్పాలా, కరెంట్ బిల్ కట్టినామని పైసలు ఇచ్చిండు. హైబ్రిడ్ తోటి నీ చాక్లెట్ తీసుకొచ్చిన. అవునా? ఈ ముచ్చట చెప్తే నేనేమనడా మరి? నా కొడుకును ఎప్పుడో అందుకుంటా గాని రూపాయి పని ముట్టుకుంటలేడు కానీ సీపాయి లెక్క ఏతులు కొట్టుకుంటే తిరుగుతాడు. అరే కరెంటు బిల్లు కట్టారా అని పంపిస్తే అటే ముట్టిండు. మా బాప ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను? ఒక్క నిమిషం హాయ్ సార్ మాట్లాడతా. బాబు చెప్పే. ఏమారా కట్టినా కరెంటు బిల్లు? ఇంకా కట్టలే, కరెంట్ ఆఫీస్ కాడ ఎవ్వరు లేరు. గొడిసేపు చూసి ఇంటికి వేస్తా అనుకుంటాను. ఇక కట్టినాకనేరా ఇంటికి, నువ్వు ఇక్కడ వచ్చి చేసే పని ఏం లేదు కానీ. సరేనా? తిన్నదన్న అరుగుతుంది. సరే తీ. ఏందట? ఏమంటుండు? ఏమి లేదే, నేను మా బాపుకు మస్తు ఇష్టం, అందుకే దూపైనట్టు తాపకు ఫోన్ చేస్తాడు. సరే కానీ పట్టు, చాక్లెట్ తింటాం. ఇదనారా కరెంట్ ఆఫీసు? నీకు గడ్డి కుప్ప సాటుకు. అంటే బాపు అది కరెంటు బిల్లు కట్టారా అని తోలితే నువ్వు వాడే కథలకు ఇవ్వారా? ఎవరి బుజ్జి ఏం చేస్తాను మీరు ఇక్కడ? బాపు ఈవెన్ నేను లవ్ చేసుకుంటాను. లవ్ చేసుకుంటానులా, కట్టపడి పని చేసే సాధ కాదు కానీ వీళ్ళు అట్టుపట్టు పనులు అయితే బాగా వస్తారా నీకు? ఏం మావులైతాను అని నీకు లవ్ కావాలరా? నడింటికి నాటి సంగతి చెప్తా. ఇంటికాడ పోదాం. మళ్ళా కట్టరా ఇంటికి రాడు. తినుకుంటా వండక ఈ కథలు ఎందుకురా నీకు? ఏమంతా మొగోని పైన అని ఏసాలు ఎత్తాను. తిన్నది అరగలేదా? ఏమైందని పోయి పాచిపోరని అడుతున్నావు? ఏమన్నా నిన్ను ఇప్పుడు ఆడు? ఏమంటాడా నీ కొడుకు కూరలు తీసుకొని గోడలన్నీ దింపుతాడు. నేనే పడితే తిట్టూరుకున్నా, అదే నువ్వైతే తుమ్మపరికి అందుకొని బొమ్మలుడికే చంపేదానివి. ఏ పొలంలో తీసుకొని గడ్డి కుప్ప సడకొచ్చిండు అడుగు. ఏంది పొలంతో వచ్చిండా? నీకు బుద్ధి ఉందా అరగొడక? గడ్డి కుప్ప కడ తీసుకోతారా? గట్ల అనుమాని నేను చంపు బుద్ధి. గట్ల తీసుకోతారా? ఎవరు చూస్తే ఎట్లుంటది? మీ పాప మానం పోదా? అది ఇంటికి తీసుకొస్తే నేను అనుకుంటున్నా. ఇంటికి తీసుకురామంటావా? నువ్వేందే తిడతామంటే వెనకే చెప్తాను. మా ముచ్చట అమ్మకి ఎప్పుడో తెలుసు బాపు, అందుకే ఇంత ధైర్యంగా ఉన్నా. అంటే నేనే పప్పు కూరలో కలిగాం కన్నా మీ అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి చిత్రగా పిల్లగారా నాకు? మీరిద్దరు అయినా వాళ్ళు కానీ అవన్నీ కరెంట్ బిల్లు కట్టొచ్చినావురా? కట్టలే బాపు, ఆ పైసలతోటి మీ కోడలకు చాక్లెట్. ఏంది చాక్లెట్ కొనిచ్చినావా? నేను కట్టపడి పని చేస్తా అంటే చుట్టలెక్క కలుతాను గారా? అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి పోలే కూడా చేస్తారు. నువ్వు నా మాట లేకపోతే నా ఆస్తులకి వెళ్ళి సిల్లి కప్ప కొడియా ఎట్లా బతుకున్నావు సుత్త బిడ్డ? ఏమనుకుంటాను? వీళ్ళతో గోసే ఉన్నది నాకు. ఇంట్లో కండాల వాటి ఏం చేయాలి ఇక? ఏంది బాబా గిట్లా వచ్చినావు? చూసిపోదాని వచ్చినావా? అవును, నిన్ను నా పొలం కాడికి రాకని చెప్తే కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏంది బాబా గట్లా అంటావు? నీకు అసలు ముచ్చట తెలియదా? ముచ్చట్లేదు ఏం లేదు. నువ్వు నడు నా పొలంలోకి వెళ్ళి. అసలు ఇవాళ కోపం మీద నేను. కోపం ఎందుకు బావా? చెప్తాగు. అల్లుడు
ఏంద్రా దీనే వెళ్తే వచ్చినావు? ఇప్పుడే మా వాళ్ళు అయిపోయినారా? నా పొలంలో నీకు కూడా ఉండే అధికారం లేదు. నడువులు మీరందరూ. ఏడికి బావా పోయేది? నీ కొడుకు ప్రేమించింది ఎవరు? నా చిన్న బిడ్డను. ఎదురు కట్టం కింద ఈ పొలం రాసిచ్చిండు, నువ్వేవో. ఏంది భూమి అంతా నీకు రాసిచ్చిండా ఎదురు కట్ట కింద? లక్ష్మి, ఏంది గట్ల వెళ్తాను గట్ల పడ్డట్టు? మన భూమి అంతా ఈయనకు రాసిచ్చిండే, అది ఎదురు కట్ట కింద. నేనే సంతకం పెట్టిండయ్యా. ఆ? నువ్వు సంతకం పెట్టావా? పెట్టింది, సంతకం పెట్టింది. పాలకి ఏమంటే బాగా మాట్లాడింది కదా. ఇప్పుడు నీ భూమి కాదు, ఇప్పుడు నా భూమి. పో. 3 ఎకరాలు ముంచిండ్లు గారా.